లోక్సభలో సుదీర్ఘంగా కొనసాగుతున్న వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ. సవరణ బిల్లుతో మైనారిటీలకు ఎలాంటి నష్టం ఉండదన్న కిరణ్ రిజిజు, బిల్లుతో అణగారిన వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యత కల్పించనున్నట్లు తెలిపిన రవిశంకర్ ప్రసాద్. వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధమన్న కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఈ బిల్లు దేశ లౌకిక ప్రతిష్టను దెబ్బతీస్తుందన్న సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ మహాధర్నా. బీసీల గొంతుక వినిపించడానికే ధర్నా చేపట్టామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు బాధ్యత రాష్ట్రాందేనన్న బండి సంజయ్. కంచెగచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా. గురువారం వరకు పనులు నిలిపేయాలని ధర్మాసనం ఆదేశం. భూముల వ్యవహారంపై రాష్ట్ర అటవీ శాఖకు నివేదిక ఇవ్వాలని కేంద్రం లేఖ. సొంత గడ్డపై బ్యాటింగ్లో తడబడిన ఆర్సీబీ, నిరాశపరిచిన కోహ్లీ, బౌలింగ్లో రాణించిన సిరాజ్. రాష్ట్రంలో ఈ నెల 5 వరకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ కేంద్రం.